అన్నా నమస్తే. నమస్తే నమస్తే అన్న గారు. ఏం పేరన్నా? దాసరి వెంకన్న. ఏం చేస్తారు వెంకన్న గారు? ఏం లేదన్నా, వ్యవసాయం అటు ఇటు పని చేసుకుంటాను. వ్యవసాయం అన్న ఏం లేదన్న, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. ఎట్లా ఉంటుంది దేశంలో ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారన్న? నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది. ఎందుకు నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచో గ్రామాలు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 10 ఏళ్ళలోనే గ్రామాలు అభివృద్ధి చెందినాయి. కానీ అంతకుముందుకి ఏదైనా గ్రామాలు అభివృద్ధి చెందినా సరిగా రోడ్డు చక్కగా లేకుండే ఇవాళ గ్రామాలల్లో అది డంపింగ్ యార్డ్లు అయితేంది, సీసీ రోడ్లు అయితేంది, క్రిమిటోరీ అయితేంది, అనేక రకాలుగా అన్ని విధాలుగా అన్నీ డెవలప్ చేస్తుంది. కాబట్టి ఆయన ఉంటే మంచిది అనిపిస్తుంది. అంటే 10 ఏళ్ళ పాటు బీజేపీ అవకాశం ఇచ్చినాం, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, ఇస్తే ఇంకా దేశాన్ని బాగా డెవలప్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు దగ్గర 70 ఏళ్ళ అవకాశం ఇస్తే కూడా 500 ఏళ్ళ కింద పురాతన ఉన్న పంచాయతీని కూడా తీర్మానం చేయలేని మనుషులు వాళ్ళు. 500 ఏళ్ళ కింద రాములవారి గుడి పంచాయతీ. దేవుడు భారతదేశం అంటే హిందూ దేశం. ఒక హిందూ దేశాన్ని హిందూ గుడి కట్టుకోవడానికి కూడా ఆస్కారం లేని దుస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఓట్లతో రాజకీయం వాడుకునే తప్ప వాళ్ళు. మరి ఇక్కడ కూడా హిందువులు ఉంటారు. హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతినాలి? మాకు అధికారం ఇచ్చారు కదా, నేషనల్లో మేము ఉన్నాం కదా, ఒక 70 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, ఈ చిన్న పంచాయతీ ఎందుకు, ఆయన గుడిని ఆయన కట్టించుకుంటే ఏమైందని ఒక ఆలోచన ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేయలేదన్న. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిరు. ఆయన మరో కలియుగ హనుమంతుడు అనుకోవాల్సింది. ఎందుకంటే రాములవారి గుడి ఆయన వాస్తవానికి ఆనవాళ్ళ ప్రకారంగా ఆయన గుడి, అది ఆయన గుడి ఆయన కట్టుకుంటేందుకు కూడా నిరూపించుకోవాల్సి వచ్చింది ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు మోడీ అంటారు కానీ నల్గొండలో అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుందన్న. ఇప్పుడు ఎందుకంటే వాస్తవానికి కూడా కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు గల్లీలో ఎవరన్నా ఉండి మాకు సంబంధం లేదు, ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి. ఇలా ప్రశాంతంగా మనం బతుకుతున్నామంటే, బుక్కడి తింటున్నామంటే, ఎలాంటి గొడవలు లేకుండా, మతాల కల్లోలాలు లేకుండా, యుద్ధాలు లేకుండా ఉంటుందంటే నరేంద్ర మోడీ గారి పుణ్యమే. కాబట్టి ఆయననే కోరుకుంటారు. అందరి మధ్యలో ఏముందంటే సరే కింద ఎవరైనా వచ్చినా లేదా పైన మాత్రం మోడీ కావాలి, పువ్వు గుర్తుకేస్తామని అంటారు చాలామంది. అంటే మోడీ ఇప్పుడు 400 సీట్లు అంటారు, 400 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు. 400 సీట్లు ఈజీగా వస్తాయి. ఎందుకంటే రెండు సీట్లతో స్టార్ట్ అయినటువంటి బీజేపీ పార్టీ చిన్నగా అది 300 చిల్లర దాకా వచ్చింది. ఇప్పుడు మోడీ గారు 400 సీట్లు వస్తాయి, తప్పకుండా వస్తాయి. 400 సీట్లు ఈజీగా వస్తాయి. నల్గొండ కూడా 400 నల్గొండ ఉంటుంది. నల్గొండలో పక్కా శనంపూడి సైరెడ్డి గెలుస్తాడు. వాస్తవానికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు దగ్గర 6 నియోజకవర్గాల మొత్తం 50,000 మెజార్టీ గెలుస్తామనే ఒక ఆలోచనతో ఉంటారు తప్ప వాళ్ళు అది అట్లా కాదు. ఎందుకంటే అక్కడున్న కోపంతో ఇక్కడ ఓట్లు వేసారు, కానీ అక్కడ మాత్రం మాకు మోడీ కావాలని ఆలోచన ఉంటారు. కాబట్టి ఆ మెజార్టీ ఆ ఓట్లు వస్తాయి అనుకోవడం వాళ్ళు దుర్గాల. ఖచ్చితంగా కాంగ్రెస్కి వేసిన ఓటర్ కూడా బీజేపీకి వేస్తామని అంటారు ఈసారి. ఎందుకంటే పైన మాత్రం మోడీ ఉండాలి అనే ఆలోచన ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకు బియ్యం విషయంలో ఉచితంగా ఇప్పుడు 2 రూపాయల కిలో ఇచ్చిన ఎన్టీ రామారావు దేవుడు అయ్యిండు, రూపాయి కిలో బియ్యం ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి దేవుడు అన్నాడు. మరి ఏది తీసుకొని నరేంద్ర మోడీ దేవుడు, ఇంక దేవుళ్ళకే దేవుడు కదా, ఇక మరి అంతకంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయంలో, పేదల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారు మంచి క్లారిటీగా ఉన్నారు. ఆయన కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన మనిషే కాబట్టి ప్రజలకు ఏం అవసరం కావాలి, ఏం కావాలి, నా దేశ ప్రజలు ఏ విధంగా ఉండాలి, నా దేశ ప్రజల సుఖశాంతలు ఏంటిది, సంక్షేమం ఏంటిదని ఒక ఆలోచన, విజన్ ఉన్న మనిషి కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా డెవలప్ చెందింది. అంతకుముందు కనీసం ఎక్కడ కూడా డెవలప్ లేదు. ప్రతి విషయంలో కూడా గ్రామాల్లో వచ్చిన ఫండ్స్ కూడా ఈరోజు ఏం చెప్పుకుంటారు అంటే అందరూ కేసీఆర్ ఇచ్చారు లేదా ఆయన ఇచ్చారు తప్పది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఎవరు కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు డబ్బా కొట్టుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ చెప్పరు. 70% నిధులు వస్తేనే ఇలా గ్రామాలలో సీసీ రోడ్ వేసుకున్నాం, 70% నిధులు వస్తేనే ఇలా లైట్లు వేసుకున్నాం, 70% నిధులు వస్తేనే ఇలా క్రిమిటోలు కట్టాం, 70% నిధులు వస్తేనే ఇలా డంపింగ్ యార్డ్లు కట్టుకున్నాం, 70% నిధులు వస్తేనే పల్లెలు పట్టణాల్లాగా ఉండాలని ఒక ఆలోచన, విజన్ ఉన్న మోడీతోటి ఇలా ట్రాక్టర్లు వచ్చినాయి. ఆ ట్రాక్టర్లతో చెత్త ఎత్తిపోస్తారు. మరి వాస్తవానికి కూడా ఊర్లలో కూడా కొన్ని జాబ్స్ దొరికినాయి. గ్రామాలల్లో, మున్సిపాలిటీలల్లో పిల్లలు కూడా మంచిగా అల్లొకటి సెట్ అయ్యారు. మోడీ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.